గ్రామ సభల్లోనే కౌలు రైతుల గుర్తింపు అంటూ దిశలో వచ్చింది. పట్టాదారుకు అభ్యంతరం లేకపోతేనే తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి, అవసరం లేని అగ్రిమెంట్ పేపర్. ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం. త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశాలు. గుర్తింపు విధానం సర్కారు దృష్టికి తీసుకెళ్తామంటున్న ధరణి కమిటీ అంటూ కౌలు రైతుల గుర్తింపు, వారికి అందే రైతు భరోసా విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ప్రభుత్వం సైతం స్పష్టమైన విధానం రూపొందించలేదు. వారిని ఏ ప్రాసెస్ ప్రకారం ఎంపిక చేస్తారు, సాయం అందేందుకు ఎలాంటి మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి అనేది స్పష్టం కాలేదు. కానీ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ గ్రామ సభల ద్వారా చేయవచ్చని ధరణి కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎవరో ఆ ధరణి కమిటీ సభ్యులు, మరి ఎట్లయితుంది అది పాసిబుల్ అవుతుంది, లేనిపోని కొట్లాట పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కౌలుదారు తెల్ల కాగితంపై తన సాగు వివరాలు స్పష్టం చేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దానికి గ్రామ సభలు పెట్టి బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుందని, పట్టాదారులు ఎవ్వరూ ఆబ్జెక్షన్ చేయకపోతే అంటూ పట్టాదారులు ఆబ్జెక్షన్ చేయకపోతే అని అంటూ ఉన్నారు. కానీ అనవసరమైన చిచ్చు రాజేసే ప్రయత్నం అది. లేనిపోని గొడవలు అయితే గ్రామాలల్లో రైతుకు కౌలు రైతుకు మధ్య ఎలాంటి ఒప్పందం ఉండదు. వాళ్ళు ఇంటర్నల్ గా ఏదో మాట్లాడుకుంటారు, ఇంతకు చేస్తా అంటే ఇంతకు చేయాలని చెప్పి ఏదో డిసైడ్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఇవాళ దాన్ని తీసుకొచ్చి రేపు పొద్దున లీగల్ డాక్యుమెంట్ ఒకటి కావాలి, మధ్యలో అది గవర్నమెంట్ కు ట్యాక్స్ కూడా పే చేయాలని చెప్పే పరిస్థితి వస్తుందేమో. వాటికి వ్యాలిడిటీ రావాలంటే, దానికి విలువ రావాలంటే ఆ పేపర్ కి రేపు పొద్దున రైతుకు కౌలు రైతుకు మధ్య, అంటే పట్టాదారుకు కౌలు రైతుకు మధ్య ఒక డాక్యుమెంట్ ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో. లేకపోతే రేపు పొద్దున దానికి ఏ సమస్యలు వచ్చినా మరి లీగల్ గా ఎవరిట్లా ఎదుర్కొంటారు? మరి రేపు పొద్దున ఆయన ఈ భూమి నాది, నాకే పంట పట్టుబడి సాయం పడ్డది, ఇవి కావాలంటే నా దగ్గర డాక్యుమెంట్ ఉందని చెప్పి రేపు ఏదైనా క్రియేట్ చేస్తే పరిస్థితి ఏంది? ఆయన చేస్తారని నేను చెప్తలేను, ఒకవేళ చేస్తే దాని పరిస్థితి ఏంది భవిష్యత్తులో? అట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనాడు మరి ఎవరు కలగ చేసుకుంటారు మధ్యలో? మరి పోలీస్ కలగ చేసుకుంటారా, రెవెన్యూ కలగ చేసుకుంటారా, లేదా ముఖ్యమంత్రి కలగ చేసుకుంటారా చెప్పాలి. సో ఇక్కడ చూడండి, చెప్పకపోతే అతన్ని కౌలు రైతుగా గుర్తించవచ్చని చెప్తున్నారు. ఒకవేళ హక్కుదారుడు దీనిపై ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎవరేం చేయలేరని పేర్కొన్నారు. ఇగో అదే అసలు సమస్య. లేనిపోని సమస్యలు వస్తాయి. ఇక్కడ చూడండి, కౌలు రైతుల గుర్తింపులకు ఎన్నో ప్రశ్నలు, కౌలుదారుడి గుర్తింపులకు 1,00,000 ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. తన సొంత భూమికి వచ్చే సాయం కౌలుదారుడికి అందితే కొన్నేళ్ల తర్వాత ఆ భూమి ఎక్కడ తనదంటాడు అని, రికార్డులలో పేరు మారుతుందోనని భయం పట్టాదారుకు ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఒక్కసారి కనుక కౌలు రైతుకు పంట పెట్టుబడి సాయం పడతా ఉంటే భవిష్యత్తులో నాకే సహాయం పడ్డది కాబట్టి ఈ డాక్యుమెంట్ నాదే అని చెప్పి రేపు ఏదైనా క్రియేట్ చేస్తే మరి ఎవరి దిక్కు ఆ రోజు? అలాంటప్పుడు అసలు రేపు కౌలు తీసుకుంటారు ఉంటారు అనేది నాకు ఒక పెద్ద ప్రశ్న. ఇది బస్సులలో ఆడల మధ్యలో కొట్లాటలు పెట్టినట్టు ఇలా గ్రామాలలో రైతుల మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్. ఇక్కడ చూడండి, అయితే ఆ భయాలు తొలగిస్తే తప్ప కౌలు రైతుల గుర్తింపు సాయం అందే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో ది క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ ని అమలు చేస్తున్నారు. గతంలో భూమి అధికృత సాగుదారు చట్టం 2012 ప్రకారం గుర్తింపు ప్రక్రియ ఉండేది. ఇవన్నీ భూమి హక్కుదారులకు నష్టం వాటిల్లకుండా ఏర్పాటు చేసినవే. వీటిని ప్రచారంలో పెట్టకపోవడంతో పట్టాదారులు ఎవరు భూములు కౌలుకి ఇచ్చినట్లు వెల్లడించే అవకాశం లేదు. ఇవి అందరి డిమాండ్ ఉంది. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు సైతం రైతు భరోసా అందిస్తామని ప్రకటించింది. కానీ ఈ గుర్తింపు ప్రక్రియ ప్రభుత్వానికి ఒకంత కష్టతరంగానే మారిందంటూ. ఒకంత కష్టతరం కాదు, నేను ఈ రోజు ఈ మార్నింగ్ న్యూస్ లో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇది వాళ్ళతోని అసాధ్యం అంటే అసాధ్యం, చెయ్యలేని పని ఇది. ఎట్లయినా రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అవుతుంది, గొడవలు అయితే ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో. కాబట్టి కౌలు రైతులను గుర్తించే పరిస్థితి ఉండదు. కేసీఆర్ ఆగిపోయిండు, కేసీఆర్ భయపడ్డాడు. ఈ దాని కనుక మొదలు పెడితే కొరువుతో తలగొక్కున్నట్టు అవుతుంది అని చెప్పి ఆనాడు భయపడ్డ కేసీఆర్ అప్పటిదాకా చేయకపోతే ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ అంటే కౌలుదారులు అని చెప్పి బయట అనుకుంటుంటే సరే కౌలుదారులు కూడా ఇచ్చేస్తామని చెప్పినట్టు చెప్పారు. కానీ అది ఎంత పెద్ద మోసం అయిపోయి చూడండి, ఎంత పెద్ద నష్టం వస్తుందో చూడండి ఒకసారి. వారికి సాయం అందించాల్సిందని అన్ని సంఘాల నుంచి డిమాండ్ వస్తుంది. అవు కదా, వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? మేనిఫెస్టోలో పెట్టుకునేటప్పుడే ఆలోచించుకోవాలి, ఇది అవుతుందా కాదా, ఇది ఇస్తే సాధ్యమా లేదా. ఏదైనా సరే మీరు మేనిఫెస్టోలో పెట్టుకునేటప్పుడు దాని పర్యవసానాలు ఏముంటాయి, దాని కాన్సిక్వెన్సెస్ ఏమేమి వస్తాయి, ఇలాంటి ఆలోచించారా? ఏదైనా సరే ఏ ప్రవేశపెట్టినా ఏ పథకంకైనా అట్లా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశారు? పెట్టిన తర్వాత ఆలోచిస్తా ఉన్నారు, చేసిన తర్వాత ఆలోచిస్తా ఉన్నారు. సో రైతు సంఘం నాయకుడు గుర్తింపులకు ఉన్న ఈ అంశాలపై మాత్రం మాట్లాడడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ప్రభుత్వం ఇరుకున పడ్డది. ఇక్కడ 100% 100% ఇరుకున పడ్డది. వీళ్ళు రైతులకి అట్లే కౌలు రైతులకు ఇస్తా అన్నది ఏంటిదంటే, వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టుకుంది ఏంటంటే, వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో డిక్లేర్ చేశారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి, మరి వాళ్ళ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి
వరంగల్ రైతు డిక్లరేషన్ సభ అని ఒకటి పెట్టి ఆనాడు వీళ్ళు ఏం చేశారంటే ఇగో రైతు భరోసాకి సంబంధించి ఈ రైతు భరోసా కేసీఆర్ ఎట్లయినా 5,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు ఒక ఎకరానికి పర్ ఎకర్. సో ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు మేము ఎందుకు దీన్ని పెంచకూడదని చెప్పి 7,500 రూపాయలకి చేసారు వీళ్ళు. అంటే 2,500 రూపీస్ యాడ్ చేశారు. యాడ్ చేసి 7,500 రూపాయలు ఒక ఎకరాకి ఇస్తే సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు కాబట్టి 15,000 రూపాయలు సంవత్సరానికి ఒక రైతుకు అందుతుంది. ఒక రైతుకి తన పట్టా పాస్బుక్ పైన ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి 15,000 రూపాయలు సంవత్సరానికి అందాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇది పట్టాదారు ఒక్కనికే కాదు, ఇప్పుడు పట్టాదారు కాదు, వీళ్ళు ఏం చేశారంటే ఇగో కౌలు రైతులు అట్లే వ్యవసాయ కూలీలు కూడా అని చెప్పారు. ఇప్పుడున్నది అసలు కథ వీళ్ళది, వ్యవసాయ కూలీలు అని కూడా చెప్పిండు. ఎవరు వస్తారు చెప్పాలి. ఇప్పుడు పట్టాదారుకి అయితే మీరు ఒప్పుకున్నారు, అయిపోయింది. దీనికి ఎలాగో స్లాబ్ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది 5 ఎకరాలని కొంతమంది అంటారు, 10 ఎకరాలు అని చెప్పి కొంతమంది అంటారు. బట్ ప్రభుత్వం దృష్టిలో 5 ఎకరాలే ఉందనేది క్లారిటీ. సో ఇక్కడ కౌలు రైతులకు పట్టాదారుకు మధ్య లేనిపోని చిచ్చు రాజేసే ప్రయత్నం కాకపోతే ఏంటిది ఇది? ఇప్పుడు ఏమైతుందంటే ఈయన దగ్గర ఒక 5 ఎకరాలు ఉంటది, ఈయనకు పెట్టుబడి సాయం అందులో 75,000 రూపాయలు పట్టాదారుకు ఇప్పటిదాకా పడ్డది. ఎవరికైతే పట్టా ఉందో ఆయనకు పడతా ఉందా రైతుకి. ఇప్పుడు వీళ్ళు కౌలుదారు చట్టంలో ఇట్లా కనుక కౌలుదారులను గుర్తిస్తే ఈ 75,000 రూపాయలు ఈయనకు పడ్డది అనుకో సంవత్సరానికి, ఈ అమౌంట్ కనుక ఈయనకు పడుతుంది. ఎందుకంటే పనిచేసి కౌలు రైతే కదా పండించేది, ఆయనకే కదా ఇవ్వాల్సింది. అంటే ఈ కౌలులో 2 రకాలు ఉంటుంది. చెరసగానికి ఉంటది, నీళ్లపాలు భూమిపాలు అని ఉంటది, లేదంటే వాళ్ళ మధ్య ఇంకో రకమైన అగ్రిమెంట్ అయినా ఉంటది. అలాంటప్పుడు ఇప్పుడు మరి ఇది 75,000 వీళ్ళిద్దరు పంచుకోవన్నా లేదంటే మొత్తం కౌలు రైతుగా ఇవ్వాలన్నా? భూమి మీద హక్కులేమో ఈయనకు ఉంటాయి, పని చేసినందుకేమో ఈయనకి ఇస్తారు. ఫైనల్ గా రేపు పొద్దుగానే వీళ్ళిద్దరు నిలబెట్టుకుంటారు. తన్నుకుని మొదలైతుంది వీళ్ళకి, వేరే ఆప్షన్ ఏం లేదు. అనవసరంగా కొట్లాటలు అవుతాడా? సో ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరు మరి? రైతులు అయిపోయాయి, కౌలు రైతులు అయిపోయాయి, వ్యవసాయ కూలీలు అంటే ఎవరు మరి? అడ్డా కూలీలు అంటున్నావా, లేకపోతే ఉపాధి హామీ కూలీలు అంటున్నావా, ఇంకెవరన్నా అంటున్నావా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? అంటే వాళ్ళని ఎట్లా గుర్తిస్తావు అనేది నా ప్రశ్న. ఎట్లా రికగ్నైజ్ చేస్తారు వాళ్ళని? వాళ్ళకి ఎట్లా సాయం అందిస్తారు? వీళ్ళకి కూడా ఇస్తామని చెప్పినావు 12,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు వీళ్ళకి కూడా ఇస్తామని చెప్పారు వ్యవసాయ కూలీలు. మరి వ్యవసాయ కూలీలు ఎవరు వస్తారు, ఎవరి కిందకి వస్తారు? మరి ఈ సమస్యలకు పరిష్కారం ఉన్నదా లేదా మీ దగ్గర? పెట్టేటప్పుడే ఉండాలి సోయి. పెట్టినాక అయ్యో మేము అట్లా అనుకున్నాం ఇట్లా అనుకున్నాం, ప్రజల నుంచి డిమాండ్ ఉందంటే ప్రజల నుంచి ఉన్న డిమాండ్ ఉంటే అది పెడితే ఎట్లా ఉంటది, పెట్టకపోతే ఎట్లా ఉంటది అని చెప్పి ఆలోచన చేసే పెడతారు ఎవరైనా మేనిఫెస్టోలో. వీళ్ళు లేనిపోయింది ఏమంటారు కదా, కొరివితో తలగొక్కున్నట్టు చేసుకున్నారు. ఎట్లయినా సరే దీంతో వీళ్ళకి ఏదో ఒక రకంగా వీళ్ళ మెడకు వడనుంది. నేను ఇయ్యాలని చెప్తా ఉన్నా, భవిష్యత్తులో ఈ వీడియో కూడా మళ్ళీ ప్లే చేస్తా. ఖచ్చితంగా ఇది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వానికి వాళ్ళు ప్రయత్నం చేస్తేనేమో గొడవలు వస్తాయి, చేయకపోతేనేమో అడిగేటోడు అడుగుతారు. నా సొంటోడు ఏమై కౌలు రైతులకు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతారు. సో అందుకోసమే ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకేమంటారు, ఇగో ప్రశంసలు పొందిన చట్టం అట. కౌలు రైతుల గుర్తింపు కార్డు విలువ ఏడాదికి పరిమితం, దాని ద్వారా పట్టాదారులకు ఎలాంటి సమస్య ఉండదు. ఈ చట్టం అమలు తీరును వ్యవసాయ నిపుణుడు డాక్టర్ హాక్ ప్రశంసించారని భూ చట్టాల నిపుణులు ధరణి కమిటీ సభ్యుడు ఎం సునీల్ కుమార్ తెలిపారు. వరల్డ్ బ్యాంక్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు సైతం అంగీకరించాయి. దీనికంటే ముందు మహిళా స్వయం సహాయక గ్రూపు ల్యాండ్ లీజ్ యాక్ట్ కూడా రూపొందించారు. దీని ద్వారా ఈ గ్రూప్ ద్వారా కౌలుకు తీసుకొని అదే గ్రూప్ సభ్యుల్లో ఒకరు సాగు చేసుకున్న వారు ఒప్పందం గ్రూప్ పేరిట ఉండడం వల్ల పట్టాదారుకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఇప్పుడు అంతటా గ్రూపులు ఉంటాయా గ్రామాలలో? ఫర్ సపోజ్ ఒక 4 ఎకరాలు ఉన్న రైతు ఆయన వేసినటువంటి ఇంకొక రైతుకు కౌలుకి ఇస్తాడు. పక్క పొంటే ఉంటే 4 కూడా చేస్తామంటే చేసుకుంటాడు. సో అలాంటప్పుడు మరి ఆయన గ్రూప్ పేరు మీద ఉండదు కదా, ఆయన ఇండివిజువల్ వస్తుంది కదా, మరి దానికి ఎట్లా సమస్య పరిష్కారం? మరి ఇక సబ్సిడీ వంటివి కూడా గ్రూప్లకు అందేటట్లు తయారు చేశారు. ఈ చట్టాల రూపకల్పనలో రెవెన్యూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ కీలక పాత్ర పోషించారు. సో కేవలం ఏడాది కాల పరిమితితో లోన్ ఎలిజిబిలిటీ కార్డులు జారీ చేయడం ద్వారా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదన్న వాస్తవాలపై పట్టాదారులకు అవగాహన కల్పించాలి. కానీ పట్టాదారులు ఎవ్వరు ఒప్పుకోరు, దీనికి ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. సో సందేహాల నివృత్తి అవసరం. ప్రభుత్వం కౌలుదారు గుర్తింపు విధానం సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథెని గౌరెల్లిలో లీవ్స్ సంస్థ చేపట్టిన భూన్యాయ శిబిరంలో ఈ చర్చ వచ్చింది. అక్కడ కూడా ఈ గుర్తింపు ప్రక్రియపై చర్చ నడిచింది. భూమి హక్కుదారులకు లీగల్ సిక్కులు రాకుండా గుర్తింపు ప్రక్రియను అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడ్డారంటూ ఇక విధి విధానాలపై మంత్రి పొంగులేటి కసరత్తు. కౌలు రైతుల గుర్తింపులకు విధి విధానాలు ఖరారు చేసేందుకు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. తీవ్రం కాదు, ఎంత తీవ్రంగా చేసినా కూడా కష్టమే. అది మీ మెదడుని, మీ తెలివిని, రక్తాన్ని రంగరించి కూడా ప్రయత్నం చేసినా కూడా అది ముందర పడని రాసి పెట్టుకోరు. ఇవ్వాలని త్వరలో రైతు కార్మిక సంఘాల ప్రతినిధులు, మేధావులు, నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. కనీసం 1000 మందితో చర్చించి కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ, విధి విధానాలపై నిర్ణయం తీసుకున్నారంటూ ఇక గ్రామ సభ తీర్మానమే అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కౌలుదారు తెల్ల కాగితంపై తన సాగు వివరాలను స్పష్టం చేస్తూ తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసుకుంటాడు. ఆయన ఒక రోజు గ్రామ సభ పెట్టి బహిరంగంగా ప్రకటించాలి. పట్టాదారులు ఎవరు ఆబ్జెక్షన్ చేయకపోతే కౌలు రైతుగా ఆ ఏడాదికి గుర్తించవచ్చని భూమి సునీల్ అభిప్రాయపడ్డారంటూ. పట్టాదారులు ఎవరు అబ్జెక్షన్ చేయకపోతేనట కౌలు రైతుగా ఆ సంవత్సరానికి గుర్తించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక్కడెక్కడ పట్టాదారులు సంతకం చేయరు, అగ్రిమెంట్ పేపర్ ఉండదు. గ్రామ సభ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేసి రైతు భరోసా కింద సాయం అందించే వీలుంటుందని నిపుణులు చెప్తున్నారు. హక్కుదారుడు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎవరేం చేయలేరని క్లారిటీ ఇస్తా ఉన్నారంటూ ఇది లాస్ట్ కి భూమి ఎవరిదైతే ఉంటుందో ఆ పట్టాదారుకు ఏదో జరిగేటట్టే ఉంది ఈ పెట్టే పంచాయతీతోని. ఆయన కౌలుదారు ఏం చేస్తాడు, గ్రామ సభలో కూర్చొని ఈసారి పలానా ఆయన భూమి నేను చేస్తున్నాను రాసి ఇచ్చేస్తాడు. కథం ఆయనకు పంట పెట్టుబడి సాయం పడిపోతుంది, ఆయనకి ఇచ్చేస్తాడు. ఒకవేళ ఆయన ఆబ్జెక్షన్ చేయకపోతే ఆయనకు డబ్బులు పడితే భవిష్యత్తులో వచ్చే సమస్యలకు మరి ఎవరు పరిష్కారం చూపిస్తారు, ఎవరు జిమ్మెదారు ఉంటారు ఫస్ట్, దానికి ఎవరి వల్ల అవుతుంది, మరి ఆ ఇబ్బందులు వస్తాయి కదా, అదే అర్థం చేసుకోవాలి. అయితే ఏమంటారంటే ఈ చట్టం ఉంది మనకు అందుబాటులో. ఏం చట్టం ఉంది? కౌలు రైతుల గుర్తింపునకు అధికృత సాగుదారు చట్టం 2012 ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్ యాక్ట్ అమల్లో ఉంది. దీని ద్వారా 2012, 2013లో 6 లక్షల మందిని కౌలుదారులుగా గుర్తించారు. వారికి గుర్తింపు కార్డులు సైతం జారీ చేశారు. వాటితో ప్రభుత్వ సాయం అందుకున్నారు, బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందారు. పట్టాదారుల అనుమతితో గుర్తింపు కార్డు ఇస్తారు. రాతపూర్వకంగా లేకపోయినా పర్లేదు, ప్రతి మార్చి, ఏప్రిల్ నెలలో గ్రామ స్థాయిలోనూ గుర్తించాల్సి ఉంటుంది అని చెప్పి ఈ చట్టం. ఈ గుర్తింపు ప్రక్రియ రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడ ఎంట్రీ చేయరు, లోన్స్ రిజిస్టర్ లో మాత్రమే రాస్తారు. దీని ద్వారా లోన్ ఎలిజిబిలిటీ కార్డులు జారీ చేస్తారు. దాని ద్వారా పంట రుణాలు, సబ్సిడీ పథకాలు పొందొచ్చు అంటూ ఆయన భూమి మీద ఇంకొక ఆయనకు లోన్ వస్తే రేపు పొద్దుగల ఎన్ని గొడవలు అవుతాయి అంటే అన్ని గొడవలు అవుతాయి. ఒకవేళ ఏ డాక్యుమెంట్ లేకుండా ఖాళీ తెల్ల కాగితం మీద ఆయన రాసిస్తేనే అవుతుంది అని అన్నప్పుడు ఆయనకు డబ్బులు పడితే ఆ కాగితంతో పాటు రేపు పొద్దుగల ఆయనకు లోన్ కూడా ఇస్తారట. ఒకవేళ లోన్ కూడా ఇచ్చారనుకో, భవిష్యత్తులో ఆ రికార్డు ఏం రికార్డు అయి ఉంటది, ఆ భూమి మీద ఆయనకు లోన్ వచ్చిందని చెప్పి రికార్డు ఉంటుంది. భవిష్యత్తులో ఎన్ని సమస్యలు వస్తాయి, లోన్ తీసుకున్నాక ఆయన ఎగ్గొడితే మరి ఎవరు కట్టాలి? కౌలుదారు కడతాడా లేకపోతే పట్టాదారు కడతాడా? ఇది పెద్ద ప్రశ్న. లోన్ తీసుకొని ఆయన కట్టకపోతే పరిస్థితి ఏంది? భూమి ఉన్నాయన మీద వస్తారు కదా, మరి ఎట్లా ఎవరైనా పొద్దుగల ఆ భూమి ఎవరిదో వాళ్ళే కదా కట్టాల్సి. ఆయన లేదు వెళ్ళిపోతాడు, కౌలుదారు అక్కడికి చేయకుండా వెళ్ళిపోతాడు, లేకపోతే దుబాయ్ వారిపోయింది అనుకో, ఏం చేస్తావు? ఎవరిని పట్టుకుంటారు? డాక్యుమెంటు ఏ లీగాలిటీ లేదు, ఆ కాగితం ఉట్టి కాగితమే, తెల్ల కాగితమే రాసుకున్నది. ఆయన వన్ సైడే, ఇది వన్ సైడ్ లవ్ లెక్క, ఒక్క వన్ సైడ్ నేను ఈయన పాలుగు చేస్తున్నా కౌలుగు చేస్తున్నా అని చెప్పి చెప్పుడే. ఇటుపక్క ఆయన అభిప్రాయం తీసుకునేది లేదు, యాక్సెప్ట్ చేసేది లేదు. ఏమనంటే అభ్యంతరం తెప్పితేనే ఆగుతుంది, లేకపోతే ఆగదిగా. సో ఎన్ని సమస్యలు వస్తాయంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుక్కోకుండా ఈ పథకం గిట్లా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కి మొదటి వైఫల్యం ఇక్కడనే జరుగుతుంది, వీళ్ళే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నెగిటివ్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఆలోచించుకోవాలి. నేను చాలా రోజులు చెప్తా ఉన్నా, కౌలు రైతులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అనవసరంగా గొడవలు అవుతాయి. బస్సులలో చిక్కలు పట్టుకున్నట్టు గ్రామాలలో రైతులు తువ్వాలను పట్టుకుంటారు, ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతారు. వీళ్ళు చేసే కథలకి, వీళ్ళు పెట్టే ఈ పథకానికి నిజంగా అన్యాయం అయిపోతారు. భూ పట్టాదారు ఎవడైతే ఉంటాడో ఆయన అన్యాయం అయిపోతాడు, బాధలు పడతాడు.